మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. భారీ స్థాయిలో నిధులు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టుల రూపంలో రాష్ట్ర అభివృద్ధికి బీజం వేసిన ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాల ఊహించని పెనుముప్పుతో ఎదురుగా నిలబడింది. అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో నీటిపారుదల శాఖలో ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన వ్యవస్థాగత దుర్వినియోగం బహిర్గతమవుతుంది. ఈ దాడులు కేవలం వ్యక్తుల్ని కాదు, ఓ వ్యవస్థను, విధానాలను, అవినీతి సంకేతాలను బయటపెడుతున్నాయి. అంచనాల తయారీ నుంచి బిల్లుల చెల్లింపు వరకు, నిర్మాణ నాణ్యత ధృవీకరణ నుంచి కాంట్రాక్టర్లతో కుమ్మక్కల వరకు ప్రతి దశలో లక్షలు కాదు వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న అవినీతి తంతు ఎలా నడుస్తుంది, ఇందులో పాల్పంచుకున్న అధికారి, గుత్తేదారి ముఠాల దౌర్జన్యం ఎంతదాకా విస్తరించిందనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంజనీర్లు ఏసీబీకి చిక్కడం, వారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదవడం ఎప్పటి నుంచో జరుగుతున్న కాళేశ్వరం ఈఎన్సీగా ఉన్న హరిరామ్ కాళేశ్వరం రెండో లింకులో ఎక్కువ విలువైన పన్నులను పర్యవేక్షించిన నూనె శ్రీధర్ తాజాగా మాజీ ఈఎన్సీ మురళీధర్ను ఏసీబీ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ప్రధానంగా కాంట్రాక్టర్లకు భారీ లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం, అందులో వాటాలు, గుడ్ విల్ స్వీకరించడం లాంటి చర్యల కారణంగానే ఇంజనీర్ల పేరిట ఉన్న వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్వకుర్తి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభ సమయంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు ఖాళీ సర్టిఫికేట్లను ముందుగానే ఇచ్చి గుత్తేదారులే పూర్తి చేసుకునేలా చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరిపిన విజిలెన్స్ తనిఖీ చేసిన ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా క్వాలిటీ కంట్రోల్ వైఫల్యాన్ని ఎత్తిచూపగా కాగ్ తన నివేదికలోనూ పలు ఉదాహరణలను పేర్కొంది. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లలో లేని పనులకు ఎక్కువ మొత్తానికి కొటేషన్లు తెప్పించి కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించడంతో పాటు ఇందులో క్రియాశీల పాత్ర పోషించిన కొందరు ఇంజనీర్లు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. పలు ప్రాజెక్టుల కాలువల్లో మామూలు మట్టి, రాయి తొలగించాల్సి వస్తే గట్టి రాయి వచ్చిందంటూ రికార్డు చేసి పర్సంటేజీలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఒక రిజర్వాయర్ నిర్మాణంలో కొంత భాగానికి ఓ ప్రజాప్రతినిధి చేపట్టిన సబ్ కాంట్రాక్ట్ పనిలో అదనంగా 300 కోట్ల రూపాయల వరకు బిల్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో వచ్చిన డబ్బులను పంచుకునే విషయంలో ఇద్దరు ఇంజనీర్ల మధ్య చెలరేగిన వివాదం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అంచనాలో పేర్కొన్న దానికి భిన్నంగా డీవియేషన్లు చేసినప్పుడు ఎక్కువ మొత్తం చేతులు మారావన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఇంజనీర్లు భారీగా పర్సంటేజీలు అడిగినట్లు ప్రచారంలో కూడా ఉంది. ఓ ఇంజనీర్ తనకు ఏకంగా 20% వాటా అడిగారని నీటిపారుదల శాఖ వర్గాల్లో ప్రచారంలో ఉంది. లీడ్ నాన్ ఎస్ఎస్ఆర్ పనులు చేస్తున్నప్పుడు గట్టిరాయి వచ్చి కంట్రోల్ బ్లాస్టింగ్ చేయాల్సి వచ్చిందంటూ కాంట్రాక్టర్లు వేసే ఎత్తుగడలకు ఇంజనీర్లు వత్తాసు పలికే సంఘటనలు సర్వసాధారణంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చర్చ జరుగుతుంది.
ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు వరంగల్ నుంచి. సల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. తెలంగాణ రాష్ట్రంలో ఆ ఏసీబీ అధికారులకైతే ప్రభుత్వ ఉద్యోగులు అయితే పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఇరిగేషన్ శాఖలో మాత్రం పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ యొక్క ఆరోపణలో మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు అయితే ఇద్దరిని ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. అదేవిధంగా మురళీధరరావు అయితే కొంత ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతోటి తనను విచారించగా సుమారు 100 కోట్లు అయితే దానికి సంబంధించి 100 కోట్లు అయితే దొరికాయి. దీనికి సంబంధించి అయితే పూర్తిగా యొక్క కాళేశ్వరం రిజర్వేరు సంబంధించినట్లయితే పూర్తిగా మొత్తానికి పెద్ద మొత్తంలో యొక్క డబ్బులు ముడుపులు చెల్లించారనేది ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో ఇంజనీర్లకు అనుకూలంగా వారు అధికారులు అయితే ఇంజనీరింగ్ అధికారులు అయితే వారికి వత్తాసు పలికారు. అదేవిధంగా కొన్ని సందర్భంలో ఆ యొక్క ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చిన సందర్భంలో అవి మామూలు రాళ్ళైనా పెద్ద ఎత్తున ఈ యొక్క బండరాళ్లను తొలగించేందుకైతే పెద్ద ఖర్చు అయిందని అయితే దానికి సంబంధించిన లెక్కలు వేశారు. అందులో భాగంగా ఆ యొక్క లెక్కల్లో వచ్చిన ఆ యొక్క బండరాళ్ళు తొలగించిన తర్వాత దీనికి సంబంధించి డబ్బులు పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ఇంజనీర్లు పంచుకునే విధంలో కొంత ఇంజనీర్ల మధ్య కొంత తలెత్తిన వివాదం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పూర్తిగా చేరింది. దీని మీద విచారణ చేయగా పెద్ద ఎత్తున ఈ యొక్క ఇంజనీర్లు అంటే కాళేశ్వరం ప్రాజెక్టే కానీ లేకుంటే ఈ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఇంజనీర్లు అయితే అవినీతికి పాల్పడుతున్నారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందే ఇరిగేషన్ శాఖలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి నూనె శ్రీధర్ గాని లేకుంటే హరిరామ్ నాయక్ గాని వారి ఇద్దరిని ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. మురళీధరరావు అయితే తనను విచారించగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడంతో విచారించగా 100 కోట్ల ఆస్తులు అయితే బయటపడ్డాయి. మనం చూసుకున్నట్లయితే వరంగల్ కుమారుడు అభిషేక్ ఆధ్వర్యంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి పెద్ద ఎత్తున ఆ యొక్క నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఆ ఇరిగేషన్ శాఖలో మాత్రం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ యొక్క అధికారుల మధ్య కొంత ముదిరిన వివాదం అంటే డబ్బులు పంచుకునే దాంట్లో కొంత ముదిరిన వివాదం మాత్రం వీరు బయటపడాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖలో అధికారులు అయితే కొంత ఇప్పుడు భయపడుతున్నారు. దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఇలాంటి అవినీతి అధికారుల మీద ఖచ్చితంగా ఏసీబీ అధికారులు లేక ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అయితే వీరిని విచారించగా పెద్ద మొత్తంలో డబ్బులు అయితే వీరి వద్ద లభ్యమవుతున్నాయని మనకు తేట తెల్లమవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని అయితే ప్రజా సంఘాలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.